హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎంతో హెల్తీగా ఉండే ఆకుకూరతో రెసిపీ అండి. ప్రోటీన్‌కి ప్రోటీను, ఫైబర్‌కి ఫైబరు 2 యాడ్ చేసి మనమైతే రెసిపీ చేసేద్దాం. అదేంటంటే తోటకూర ఎగ్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ చాలా బావుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఆనియన్స్ వేసి అవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని అందులో తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు కొంచెంగా వేసుకోండి. ఆకుకూరలో కూడా ఉప్పు ఉంటుంది. ప్లస్ మనం ఎగ్ వేసినప్పుడు కూడా కొంచెం వేస్తామనమాట. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఎగ్స్ అయితే తీసుకుందాము. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాననమాట. మనం ఉప్పు, పసుపు ఏసి మూత పెట్టంగాల్నే ఆకుకూర అయితే మంచిగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు 3 ఎగ్స్ ఏసి కొంచెం జస్ట్ సాల్ట్, పసుపు వేసుకొని దాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ ఆకుకూరని సైడ్‌కి పెట్టేసుకొని ఇలా చేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఆకుకూరలో అయితే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి. దీని తర్వాత లాస్ట్‌లో అయితే నేను పప్పుల పొడి వేస్తున్నాను. పల్లీల పొడి అనమాట. అది చాలా టేస్ట్‌గా ఉంటుంది. మన ఛానల్‌లో ఉంది, రెసిపీ కావాలంటే చూడండి. ఇలా వేసి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.